ఓర్పు విలువ. దేవీపట్నంలో సోమరాజు అనే ధనవంతుడికి తన ఆస్తిపాస్తుల వ్యవహారాలు చూసేందుకు మనిషి అవసరమయ్యాడు. ఈ సంగతి విన్న పొరుగురులోని సోమరాజు స్నేహితుడు భీమరాజు ఆ ఉద్యోగం తన మేనల్లుడు మంగపతికి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి మంగపతి చేతికి ఇచ్చి అతన్ని సోమరాజు దగ్గరకు పంపించాడు. మంగపతి వచ్చిన విషయం ఇంటి లోపల ఉన్న సోమరాజుకు ఆయన నౌకరు తెలియచేశాడు. సోమరాజు నౌకరుతో, ఆ వచ్చిన కుర్రాడితో నేనింట్లో లేనని, రావడానికి కనీసం 2-3 గంటలైనా పడుతుందని చెప్పు అన్నాడు. నౌకరు సోమరాజు చెప్పినట్లు చేశాడు. కానీ మంగపతి వచ్చింది మొదలు క్షణానికి ఆ నౌకరును పిలిచి అయ్యగారు వచ్చారా అని అడుగుతూ ఉండడం, రాలేదని నౌకరు చెబుతూ ఉండడం, అలా గంటకాలం గడిచింది. మంగపతికి ముళ్ళ మీద కూర్చున్నట్లు అనిపిస్తున్నది. అతడు నౌకరితో, నేను వచ్చి వెళ్ళానని మీ యజమానికి చెప్పు అని అక్కడి నుంచి బయలుదేరాడు. మంగపతికి ఇక ఆ వేళకు సోమరాజును కలుసుకోవడం సాధ్యం కాదేమోనని అనిపించింది. అతడు స్వగ్రామానికి తిరిగిపోవాలని నిశ్చయించుకొని పడవల రేవు చేరాడు. రేవులో చాలామంది జనం గుమిగూడి కబుర్లు చెప్పుకుంటున్నారు. మంగపతి వాళ్ళలో ఒకణ్ణి పడవ బయలుదేరడానికి ఇంకా ఎంత ఆలస్యం అవుతుంది అని అడిగాడు. వాడు చిన్నగా నవ్వి, పడవ బయలుదేరకేం, తప్పకుండా బయలుదేరుతుంది. అయితే అదెప్పుడూ చెప్పడం కష్టం. పడవ నడిపే సరంగు అయిపు జాడ లేకుండా పోయాడు. గంట నుంచి అందరం ఇలా పడిగాపులు కాస్తున్నాం అని అన్నాడు. మరొక గంట గడిచినా సరంగు వచ్చే సూచనలు కనబడకపోవడంతో మంగపతి విసుగ్గా, ఈ పడవవాడు ఇంతలో ఊడిపడేట్టు లేడు. మనలో ఎవరిమైనా వాడెక్కడున్నాడో వెతికితే బావుంటుంది అన్నాడు. మంగపతి ఇలా అనగానే అక్కడున్న వాళ్ళు, మీలాగే మేమంతా త్వరగా అవతలి ఒడ్డుకు చేరుకోవాలనుకుంటున్న వాళ్ళమే. ఆదుర్దా పడి ప్రయోజనమేమున్నది? నదిని దాటాల్సిన అవసరం మనకున్నట్లే మనల్ని నది దాటించి పొట్ట పోసుకునే అవసరం ఆ పడవవాడికి మాత్రం లేదా అన్నారు. మరి కొంతసేపు అయ్యాక మంగపతి అక్కడి జనంతో, ఇంత ఆలస్యం అయిపోతున్నా మీకెవరికి చీమ కుట్టినట్లయినా లేదు. పడవవాడి సంగతి నేను కనుక్కొని వస్తాను అంటూ ఊళ్ళోకి బయలుదేరాడు. మంగపతి ఊళ్ళో పడవవాడి ఇల్లెక్కడో అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. పడవవాడి భార్య అతడితో కడుపులో నొప్పి మెలికలు తిప్పుతున్నదని మందు కోసం వెళ్ళాడు. అయ్యవారు మందిచ్చి పంపడం ఆలస్యమైందట. రేవులో జనం ఏమనుకుంటున్నారు అని ఇప్పుడే పరిగెత్తుకు వెళ్ళాడు అన్నది. మంగపతి ఆదరా బాదరాగా నడుచుకుంటూ రేవులోకి వచ్చేసరికి పడవ అప్పటికే నది మధ్యలో ఉన్నది. మంగపతి ఉసూరుమంటూ దానికేసి చూస్తున్నంతలో ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, నీకు పడవ తప్పిపోయినట్లున్నది. మరో గంటసేపు ఇక్కడే కాలక్షేపం చేశావంటే వెళ్ళిన పడవ తిరిగి వస్తుంది. నీకు సాయంగా నేనుంటాను. పడవవాడికి మనిద్దరినీ నది దాటించమని చెబుతావా అన్నాడు. మాటల సందర్భంలో ఆ వ్యక్తి సోమరాజేనని తెలుసుకుంటాడు. మంగపతి సంతోషించి తన మేనమామ భీమరాజు ఇచ్చిన ఉత్తరాన్ని ఆయనకివ్వబోయాడు. సోమరాజు ఉత్తరం తీసుకోకుండా, మీ మేనమామ నిన్ను మా ఇంటికి పంపిస్తున్నాడని నాకు ముందే తెలుసు. నువ్వు నన్ను కలుసుకోవాల్సింది మా ఇంటి దగ్గర కానీ ఇలా మార్గమధ్యంలో కాదు. కావాలనుకుంటే మరొకసారి ఇంటికి వచ్చి కనపడు అని అన్నాడు. మంగపతి ముఖం చిన్నబుచ్చుకొని చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అవతలి ఒడ్డుకు వెళ్ళిన పడవ తిరిగి వచ్చింది. సోమరాజు, మంగపతి పడవ ఎక్కి అవతలి ఒడ్డు చేరారు. సోమరాజు మంగపతితో కలిసి తిన్నగా భీమరాజు ఇంటికి వెళ్ళాడు. ఆయన భీమరాజుకు మంగపతి తన ఇంటికి వచ్చింది మొదలు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి, ఉద్యోగం ఇవ్వడానికి నువ్వు పంపిన మనిషి కన్నా మరొక నమ్మకస్తుడు దొరకడని నాకు తెలుసు. ఓర్పు లేని మనిషి వెళ్ళిన ప్రతి చోట 2 సార్లు నిరీక్షిస్తాడని మా తాత ఎప్పుడూ అంటుండేవాడు. నాకు బోలెడు లావాదేవీలున్నాయి. ఆ సాధక బాధకాలు చూసి పెట్టగలిగేవాడు ఓర్పుతనంతో ఉండాలి. వాడి ఓర్పు ఏ పాటితో చూడడానికే ఇలా పరీక్షించవలసి వచ్చింది అన్నాడు. మంగపతి సిగ్గుపడుతూ సోమరాజుతో, నా లోటుపాట్లను నాకు చక్కగా చూపించారు. ఓర్పు అన్నది మనిషిలో సహజంగా ఉండవలసిన లక్షణం. కానీ
మీలాంటి అనుభవజ్ఞుల సాయంతో నన్ను నేను సరిదిద్దుకోగలనన్న నమ్మకం ఉన్నది అని అన్నాడు. సోమరాజు మంగపతితో ఆప్యాయంగా, సరే, రేపే వచ్చి ఉద్యోగంలో చేరు, నాకు ఊళ్ళో కొన్ని పనులున్నవి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ప్రియా స్టోరీస్ తెలుగు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.